శ్రేష్టమైన సమయంలో చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ వాక్యం అర్థం అవ్వాలి అంటే ముందుగా క్లుప్తంగా ఈ 27వ అధ్యాయాన్ని గురించి నేను చెప్తాను. తర్వాత నేను చెప్పే సందేశంలోకి వెళ్తాను. మీరు జాగ్రత్తగా వింటే ఈ అంశంలో చాలా విలువైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయాన్ని అంతా మనం చూసినట్లయితే దావీదు అప్పటికి రాజు కాదు, అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నిస్తుంటే దావీదు తలదాచుకోవటానికి అరణ్య మార్గాల్లో గృహంలో అతను పరిగెడుతున్నాడు. ఆ పరిగెట్టే సమయంలో పరిగెట్టాక కొంతకాలానికి దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఇక సౌలు అయితే నన్ను విడిచిపెట్టడు, సౌలు నన్ను ఎక్కడున్నా పట్టుకుంటాడు, ఎక్కడున్నా తరుగుతాడు, కనుక నేనేం చేయాలి అని ఒక నిర్ణయం వచ్చాక వాస్తవానికి ఇశ్రాయేలు రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి ఫిలిస్తీ రాజ్యం పక్కనే ఉంది. ఈ ఫిలిస్తీ రాజ్యంలో అంటే సౌలు రాజ్యంలో ఉంటే సౌలు విడిచిపెట్టాడు కనుక నేను రాజ్యాన్నే మారిపోదాము అనే ఒక ఆలోచనకు వచ్చాక చాలామంది దీన్ని ఎలా చెప్పారు అంటే దావీదు యొక్క ఆత్మకు విరోధమైనటువంటి ఆలోచన అన్నారు. ఎందుకంటే లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళటం ఎలాంటిదో దావీదు యెరూషలేమును వదిలి మరలా ఫిలిస్తీ రాజ్యానికి వెళ్ళడం అలాంటిదే. మన రూతు గ్రంథంలో నయోమి బెత్లెహేమును విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఇలాగ వలస వెళ్ళిన ప్రాంతాలు కొన్ని తప్పుడు నిర్ణయాలు. అబ్రహాము కూడా ఒక సమయంలో ఐగుప్తుకు వెళ్ళినప్పుడు తప్పుడు నిర్ణయంగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథం ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో ఇది అవునని కాదని కానీ నిర్ధారించట్లేదు. అక్కడ జరిగిన సందర్భాలు పర్యవసానాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తాయి. సరే, ఇక్కడ మనం చూస్తే ఈ ఫిలిస్తీ పట్టణానికి ఉండేటువంటి 6 ముఖ్యమైన పట్టణాల్లో గాతు అనేది ఒకటి. ఈ గాతు ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోకి వస్తే ఆ 21వ అధ్యాయంలో కూడా ఒకసారి సౌలు తరుముతూ ఉంటే ఈ గాతు ప్రాంతానికి వస్తాడు. గాతు ప్రాంతానికి వచ్చి పిచ్చివాళ్ళగా నటిస్తూ ఉంటాడు. పిచ్చివాళ్ళగా నటించి దావీదు, ఎందుకంటే ఫిలిస్తీన్కి దావీదు అంటే చాలా కోపం. ఎందుకు కోపం? ఒకప్పుడు యుద్ధంలో ఫిలిస్తీ నాయకుడైనటువంటి గొలియాతును చంపినవాడు దావీదు. ఫిలిస్తీన్లని చావు దెబ్బ కొట్టినాడు దావీదు. అందుకని దావీదు అంటే ఫిలిస్తీన్కి పడదు. అందుకని దావీదు భయపడి నేను వెళ్ళి నన్ను గుర్తిస్తే నన్ను చంపేస్తారేమో అని ఇటు వెళితే సౌలు రాజు ఇక్కడికి వచ్చి ఏం చేశాడంటే పిచ్చివాళ్ళగా నటిస్తున్నాడు. పిచ్చివాళ్ళగా నటిస్తే ఈ ఆకీష్ కనిపెడతాడు, దావీదా నువ్వు ఎంత పిచ్చివాడిగా నటించినా మీరు గుర్తుపట్టలేవా అనుకుంటే మళ్ళీ వీళ్ళందరూ గుర్తుపట్టారు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఈసారి ఏం జరిగిందంటే పిచ్చివాళ్ళగా నటించట్లేదు, బహిరంగంగా వెళుతున్నాడు. ఓపెన్గానే ఏ విధమైన రహస్యాలు లేకుండా రాజును ఎదుర్కోవటానికి తన దగ్గర ఉండేటువంటి 600 మంది తన అనుచరులను తీసుకుని తన 2 భార్యలను తీసుకుని ఇక ఇక్కడ మనం నివసించాలి అనేటువంటి ఒక స్థిర నిర్ణయంకి వచ్చాడు. అంటే టెంపరీగా ఉండడం కాదు, ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతోనే వచ్చాడు. ఏదో 2-3 రోజులు కాలం గడుపుకోవడం కాదు, ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో వచ్చాడు. అందుకని బహిరంగంగా వచ్చినప్పుడు ఆకీషు రాజు అతని ఆహ్వానం తెలియపరిచాడు. ఎందుకు ఆకీషు రాజు ఆహ్వానం తెలియపరిచాడు? దావీదు అంటే కోపం కదా అంటే సాధారణంగా మన అందరికీ తెలుసు, శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇప్పుడు ఒకవైపు యెరూషలేము ఉంది, ఇశ్రాయేలు రాజ్యం ఉంది, ఒకవైపు ఫిలిస్తీ రాజ్యం ఉంది. ఇశ్రాయేలు రాజ్యానికి సౌలు రాజు, ఫిలిస్తీ రాజ్యానికి ఏమో ఆకీషు రాజు. ఇప్పుడు వీళ్ళందరికీ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు సౌలుకి దావీదుకి పడట్లేదు కనుక ఆకీష్ ఏమనుకుంటాడంటే సౌలు ఎలాగా వ్యతిరేకమే కనుక దావీదు దగ్గర చేద్దామని ఏవో రాజకీయ కారణాలు ఉండొచ్చు. ఆ విధంగా ఆహ్వానం చేసినప్పుడు ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాఠాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం ఈ 27వ అధ్యాయంలో 9వ వచనంలోకి వచ్చి 9వ వచనంలో దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవారినేమి ఆడువారినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధవములను ఒంటెలను వస్త్రములు దోచుకుని తిరిగి ఆకీషు యొద్దకు వచ్చారు. ఈ మాట ఎక్కడ గుర్తొస్తుందంటే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు అంటాడు కదా సౌలు రాజుతో అమాలేకీయులను సమూల నాశనం చేయమని. ఆ సౌలు చేయలేదు. సౌలు చేసిన మొదటి పాపం అదే, మొదటి అవిధేయత అదే. కానీ ఇప్పుడు దావీదు ఇక్కడ అదే పని చేస్తున్నాడు. కింద వచనాలను కూడా చూస్తే 11వ వచనంలో అలాగున్న దావీదు చేయించు వచ్చును ఫిలిస్తీ దేశంలో నివసించినంత కాలము ఆ ప్రకారముగా చేయించు
వీళ్ళందరినీ కూడా హతము చేసే పని చేస్తున్నారు. ఎక్కడ కూడా దేవుని పనిని మర్చిపోలేదు. ఇది ఒక మాటలో చెప్పాలి అంటే దావీదు వలస జీవితం. దావీదు తర్వాత కాలంలో మరలా యెరూషలేము వచ్చాడు, రాజు అయ్యాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఇప్పుడు ఈ ఫిలిష్తీ దేశంలో సిక్లాగు రాజు వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈరోజు ముఖ్యమైన పాఠం. అందుకే మీకు క్లుప్తంగా ఆ చాప్టర్ అధ్యాయం యొక్క ఉద్దేశాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకునేది ఏంటంటే, అప్లికేషన్లో మనం చూసేది ఏంటంటే, ఈ భూమి మీద మనం బ్రతికేటప్పుడు శత్రువుల మధ్య బ్రతకడం ఎలాగా, విరోధుల మధ్య బ్రతకడం ఎలాగా. ఎందుకనంటే మనం నివసించే అన్ని చోట్ల కూడా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. మేబీ మనం పనిచేసే ప్రాంతాలు, మనం నివసించే కాలనీస్ కానీ, లేదా మనం హాజరయ్యే సంఘాలు కానీ అన్నీ అనుకూలంగా, అందరూ మనకు అనుకున్నట్టే ఉంటారా అంటే ఉండకపోవచ్చు. అందుకని అలాంటి సమాజాల మధ్య మనం బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలి అనేది దావీదు ఫిలిష్తీయులు అంటే శరీరానుసారులు, వాళ్ళ లోకస్తులు. దావీదు ఆత్మానుసారులు. దావీదు దేవుని యొక్క హృదయం కలిగిన వాడు. ఇలాంటి వాడు అలాంటి ప్రజల మధ్య ఎలా బ్రతికాడో మనం చూస్తే మనం కూడా లోకంలో ఎలా బ్రతకాలనేది ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం. అందుకని ఈ పాఠంలో మనం చూసేటప్పుడు లేఖన భాగం అనేది చాలా స్పష్టంగా మనతో తెలియపరుస్తూ నువ్వు లోకంలో ఎలా జీవించాలి. మొదటి 4 వచనాల్ని మనం చూసినప్పుడు, తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అగుదును, నేను ఫిలిష్తీ దేశము తప్పించుకుని పోవదునప్పుడు సౌలు ఇశ్రాయేలీయులు సరిహద్దులో నన్ను వెతుకుట మానుకొందురు గనుక నేను అతని చేతిలో నుంచి తప్పించుకుందును అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమాయను. మయోను కుమారుడకు గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చాను. దావీదు గాతులో ఆకీషు నద్దకు చేరగా అతని వారందరూ తమ కుటుంబముల సమేతముగా కాపురం ఉండిరి. యెజ్రెయేలురాలకు అహినోయము, నాబాలుకు భార్య అయిన కర్మేలీరాలకు అబీమయలకు అతని 2 భార్యలతో దావీదు వచ్చాను అన్నారు. ఇక్కడ వాస్తవం ఏమిటయ్యా అంటే, గతంలో మనం అనుకున్నాం, ఇంతకు ముందు దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు 21వ అధ్యాయంలో మారువేషం వేసుకుని గడ్డం పెంచుకుని పిచ్చివాళ్ళకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు వివరంగా తనతో ఉన్న 600 మంది, తనతో ఉన్న 2 భార్యలు బహిరంగంగా అక్కడికి వెళ్ళేటప్పుడు అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఇక్కడ బ్రతకాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఇది నాకు టెంపరీ కాదని. యేసు ప్రభు వారి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో అంటారు కదా, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వచ్చి మీరు నాతో ఉండులాగున నేను తీసుకొని పోదును అన్నారు. అంటే నిత్యరాజ్యానికి సంబంధించిన వాగ్దానము మనందరికీ ఉంది. అవునా కదా చెప్పండి. మనందరి విశ్వాసము మనం పరలోకం వెళ్తామని, మనం నిత్యరాజ్యానికి వెళ్తామని మనము స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, అప్పటి వరకు ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యం వచ్చే వరకు ఎక్కడ ఉండాలి? ప్రభువారు 2వ రాకడ వచ్చే వరకు ఎక్కడ ఉండాలి అని అంటే లోకంలోనే బ్రతకాలి. ఇది స్థిర నిర్ణయం. కొన్నిసార్లు మనం మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు చాలా అసహనానికి లోనైపోతూ ఉంటాం. మనకి నచ్చని మనుషులు, నచ్చని వ్యక్తుల మధ్య జీవించడానికి చాలా అసహనానికి లోనవుతాం. కానీ వాక్యం చెప్పేది ఏమిటంటే, నువ్వు ఇలాంటి ప్రజల మధ్య బ్రతకాలని నువ్వు నిర్ణయించుకున్నావా లేదా? మనం లోకాన్ని ద్వేషిస్తాం కానీ లోకాన్ని మనం ప్రేమించాలి. లోకానికి వ్యతిరేకంగా కొత్త లోకం వైపు మనం కలగ చేయలేము. ఇదే లోకం, ఇక్కడే బ్రతకాలి. ఇలాంటి చోట చెడ్డవారు ఉంటారు, నరహత్య చేసేవారు ఉంటారు, మోసం చేసేవారు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, తప్పుడు మనుషులు ఉంటారు, తప్పుడు ఆలోచనలు ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా లేనటువంటి ఒక కొత్త ప్రపంచం కావాలి అంటే అది పరలోకమే. భూలోకంలో అలాంటి ప్రపంచాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ కుటుంబం వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా వ్యతిరేకమైన మనుషులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, హాని చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ ఉండేదే లోకం. అందుకని ఇక్కడ మొదటగా మనం చూసేది ఏంటంటే, దావీదు అక్కడ అంటున్నాడు కదా, కనుక తన కుమారులు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతని భార్యలతో కూడా దావీదు అక్కడికి వెళ్ళి 3వ వచనంలో అతని వారందరూ తమ 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 కుటుంబములతో సమేతముగా కాపురం ఉండిరి అన్నాడు. అంటే దావీదు స్థిర నిర్ణయం. ఈరోజు నీకు నాకు స్థిర నిర్ణయం ఏంటంటే, లోకములో అయ్యా నాకు నచ్చని మనుషులు ఉంటారు, లేకపోతే నాకు వ్యతిరేకించే మనుషులు ఉంటారు, అలాంటి వారు లేని ప్రదేశం కావాలి అంటే నీకు లోకం ఎక్కడ దొరకదు. లోకం అనేది నువ్వు కాపురం ఉండాలి, నువ్వు నివాసం అనేది స్థిరంగా ఉండాలి. ఎలాంటి లోకం ఇది? ఎలాంటి లోకం అంటే
శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం కలిగిన లోకం. దేవుని ప్రేమించేవారు మాత్రమే కాకుండా దేవుని ద్వేషించేవారు కూడా ఉండేటువంటి లోకం. ఇప్పుడు దావీదు అనుభవాన్ని మనం చూస్తే తన సొంత రాజ్యంలో, సొంత ఇంట ఆ రాజు అయినటువంటి ఆ ప్రదేశంలో, అంటే తన ఇంట్లో తనకి సమాధానం లేదు, తన రాజ్యంలో తనకి సమాధానం లేదు. పోనీ ఇక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళి బ్రతుకుదాము అంటే అక్కడ కూడా శరీరాశ కలిగిన వారే, అక్కడ కూడా దేవుని ఎరగని ప్రజలే, అక్కడ కూడా విగ్రహారాధికులే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంటే పొయ్యిలో నుంచి పెనంలో పట్టుకుంటావు. అలాంటి పరిస్థితుల్లో మొదటగా మన నిర్ణయం ఏమిటంటే, దావీదు నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనం వ్యతిరేకమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాము, ఇక్కడే మనం బ్రతకాలి. అంతేగాని మనకంతా అనుకూలమైన వారు, మనకంతా ప్రేమించేవాళ్ళు, మనంతా గౌరవించేవాళ్ళు, మనకంతా మంచి చేసేవాళ్ళే ఉంటారు అని అంటే అలాంటి లోకాన్ని మనం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనము ఊహించలేము. ఈ లోకం అలాంటిది. ఇలాంటి లోకంలో మనం చూసినప్పుడు ఈ సౌలు ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ సౌలు ప్రదేశంలో నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడ నేర్చుకునేది ఏమిటయ్యా అన్నట్లయితే, మీరు లోకంలో ఉండగా మీరు లోక సంబంధులు కాకపోయినా మీరు లోకంలోనే బ్రతకాలి. మన వాక్యం చెప్తుంది మీరు లోక సంబంధులు కాదయ్యా, మరి ఎక్కడ బ్రతకాలి? లోకంలోనే ఉండాలి. ఈ సింపుల్ లైన్ ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి. యోహాను సువార్తలో ప్రభువారు అంటారు కదా, ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి మనం వస్తే 17వ అధ్యాయము 14 నుంచి మనం చూసినప్పుడు, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారిని కూడా లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. ఇప్పుడు ఎవరు మనం? లోక సంబంధులు కాదు. ఉదాహరణకి మనలో ఎవరైనా ఒక గల్ఫ్ దేశం వెళ్ళారు, ఒక దుబాయో, కువైతో ఏదో ఒక దేశం వెళ్ళారు. వీళ్ళు ఎవరయ్యా? భారతీయులు. వీరు ఆ దేశస్తులు కాదు, కానీ అక్కడ బ్రతకాలి, అక్కడ పని చేయాలి, అక్కడ సంపాదించుకోవాలి. అంటే వారు స్థిర నిర్ణయం కలిగి ఉండాలి. మన ఊళ్ళో ఉన్నట్టు ఉండడానికి కుదరదు, మన దేశంలో ఉన్నట్టు ఉండడానికి కుదరదు. మరి అలాంటి చోట ఎలా బ్రతకాలి అంటే, నువ్వు నిర్ణయం కలిగి ఉన్నావా? అయ్యా నాకు ఇష్టమైన మనుషులు లేరు, నాకు ఇష్టమైన ఆహారం లేదు, నాకు ఇష్టమైన ఆచారాలు లేవు, నాకు ఇష్టమైన పద్ధతులు లేవు, అవన్నీ నీకు ఎందుకు? నువ్వు బ్రతకాలి, నువ్వు కష్టపడాలి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒక స్థిర నిర్ణయం, నువ్వు ఆ దేశ పౌరుడు కాకపోయినా అక్కడ బ్రతకాలి. మనం కూడా మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం ఎవరు? మనం పరలోక సంబంధులు, మనం ఈ లోక సంబంధులు కాదు. అందుకే అంటున్నారు కదా, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు. అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం ఇమ్మడలేమంటే చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. కారణం ఏంటి చెప్పండి? ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే, ఈ లోకంలో నేను ఇమ్మడలేను, ఈ లోకంలో ఈ వ్యక్తులతో నేను కలిసి బ్రతకలేను, ఎలాంటి జీవితం నాకు వద్దు అనుకునేది. కానీ దేవుడి వాక్యం ప్రకారము అది ఎలాంటిదంటే పాపం. ఈ లోకంలో నువ్వు బ్రతకవలసింది. అందుకే అంటున్నారు, ఈ లోకంలో నుంచి తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థించట్లేదు, లోకంలో ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు? వారిని దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థించున్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. వాస్తవం తెలుసుకోవాలి, ఈ లోకంలో బ్రతకాలి, ఈ లోకంలో నీకు ఒక పని ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. నువ్వు ఇతరులను సంతోషపెట్టడానికో, ఇతరుల యొక్క మన్నలను పొందుకోవడానికో లోకంలో లేవు. అందరూ నిన్ను గౌరవించకపోవచ్చు, అందరూ నిన్ను అభిమానించకపోవచ్చు, అందరూ నిన్ను నెత్తి మీద పెట్టుకోకపోవచ్చు, అందరూ నిన్ను విమర్శించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ నీకు ఒక పర్పస్ ఉంది, నువ్వు ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నావు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. అయ్యా ఈ ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, ఈ లోకంలో ఎందుకున్నారో తెలియాలి. ఇష్టాలు గౌరవించుకోవడానికి మాత్రమే కాకుండా దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. అందుకని మనం ఇక్కడ ఎందుకున్నాం అని అంటే, మనము ఈ లోక సంబంధులం కాదు, మనం దేవుని సంబంధులు. మన పరిస్థితి పరలోకంలో ఉందని చెప్తున్నారు. కనుక ఈ లోకంలో లోక సంబంధులు కాకుండా లోకంలో జీవించటం అనే విధానం తెలియాలి కదా. ఈరోజు ఏ దేశం వెళ్ళినా, పరాయి దేశం వెళ్ళినప్పుడు ఆ దేశ పౌరులు కాదు మనం. అలాగని అక్కడ బ్రతకట్లేదా, అక్కడ పని చేయట్లేదా? నేర్చుకున్నాం. అలాగే ఈ లోకంలో బ్రతికేటప్పుడు లోకములో ఉండే స్థితిని గమనించాలి. రెండవ అంశాన్ని చెప్తున్నారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును. మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. దావీదు విషయంలో ఏంటో తెలుసా? దావీదా, నువ్వు ఫిలిష్తీ దేశంలో ఉన్నావు, సిక్లాగు నుంచి నీకు కష్టం వచ్చిందా?
నీకు ఒకవేళ అక్కడ ఉండేటువంటి రాజు నుంచి నీకు కష్టం వచ్చిందా? ఇబ్బంది ఏమీ లేదు. కారణం ఏమిటో తెలుసా? విడిపించే దేవుడిని కలిగి ఉన్నాడు. మనం కూడా లోకంలో బ్రతికేటప్పుడు అయ్యా వాక్యానుసారంగా బ్రతకడం కష్టమైపోతుంది, ప్రార్థనా జీవితం కష్టమైపోతుంది, నీతిమంతులుగా జీవించడం కష్టమైపోతుంది కానీ అంటున్నారు, మీరు లోకంలో శ్రమ కలుగును కానీ ఆయన జయాన్ని దయచేస్తారు. ఇప్పుడు దావీదు విషయంలో సౌలు నుంచి కష్టం వచ్చినా దావీదే జయం, అలాగే ఇక్కడ రాజు నుంచి ఫిలిస్తీ రాజు నుంచి కష్టం వచ్చినా దావీదుదే జయం. ఎందుకంటే దేవుడు బలపరుస్తున్నాడు. నువ్వు లోకంలో లోక సంబంధిగా కాకుండా నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నావో దేవుడు నీ పక్షంగా ఉంటాడు కదా. దావీదు అంటున్నాడు, అయ్యా గాఢాంధకారం లోయలో నేను సంచరించినను ఏ తెగులుకు నేనో ఏ అపాయమునకు నేను భయపడను. కనుక ప్రియులారా, లోకములో మనకి శ్రమ కలుగును. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే మనము ఎక్కడైతే జీవిస్తున్నామో ఆ ప్రదేశంలో మంచి పౌరులుగా జీవించాలి. రండి ఒకసారి మరలా సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాలు మనం చదివితే 5 నుంచి 7 వచనాలు. అంతటా దావీదు రాజపురమున నీ యొద్ద నీ దాసుడైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడినైతే బయటి పట్టణములలో ఒకదాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లాగు అను ఆ గ్రామమును ఆ దినమును అతనికి ఇచ్చిన కాబట్టి నేటి వరకు సిక్లాగు యూదుల రాజు వశము ఉన్నది. దావీదు ఫిలిస్తీ దేశంలో కాపురం నుండి కాలమంతయు 1 సంవత్సరము 4 నెలలు. చూడండి, ఇక్కడ దావీదు ఎంతకాలం ఉన్నాడయ్యా అంటే 1 సంవత్సరము 4 నెలలు అక్కడ బ్రతికాడు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనం చూడాలి. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన ఐడెంటిటీ వేరు, అంతే కదా. ఇప్పుడు సాధారణంగా యువతే కానీ చాలామంది నలుగురితో ఇలా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వస్తున్నారు. కానీ నీ ఐడెంటిటీ వేరు, నీ అలవాట్లు వేరు, నీ విధానం వేరు. దానియేలు తన అనుచరులను బబులోను రాజ్యం తీసుకెళ్ళిపోయారు. బబులోను రాజ్యంలో ఆహారం తినండియా, రాజు భోజనం ఉందంటే దానియేలు తను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. వారితో చేరలేదు. అది రాజు భోజనమైనా అది ఖరీదైన ఆహారమైనా నా దేవునికి వ్యతిరేకంగా అపవిత్రమైన దాన్ని నేను ముట్టను గనక నేను ప్రత్యేకింపబడిన వాడిని. ఈరోజు నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా నీ ఐడెంటిటీ వేరు, నీ ప్రత్యేకత వేరు. ఎందుకంటే దేవుని ప్రజలుగా ప్రత్యేకత కలిగి ఉండాలి. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే దావీదు సిక్లాగు ప్రాంతాన్ని కోరుకోవటానికి గల కారణం ఏమిటంటే అప్పటికి యెహోషువ కాలంలో భూభాగాలు పంచి చాలా కాలం అయింది. ఈ చాలా కాలం అయ్యాక భూభాగాలు సరిహద్దులు మారిపోయినాయి. కానీ సిక్లాగు ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే అలనాడు యెహోషువ నాయకత్వంలో మీరు స్వాధీనపరుచుకున్న ప్రాంతాల్లో సిక్లాగు కూడా ఒకటి. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చినటువంటి భూభాగంలో సిక్లాగు ఒకటి. కానీ ఇప్పుడు వాస్తవానికి పరాయి రాజ్యం ఫిలిస్తీ రాజ్యంలో భాగమైపోయినా దాని ఒరిజినల్ ఐడెంటిటీ ఎక్కడయ్యా అంటే దావీదు అనుకుంటున్నాడు, అయ్యా నేను ఫిలిస్తీ రాజ్యంలోకి వచ్చేసాను, వాగ్దాన దేశానికి బయట జీవించాలి. ఇక్కడ క్లియర్గా చెప్పినప్పుడు దావీదు 1 సంవత్సరం 4 నెలలు ఎక్కడ ఉన్నాడు అని అంటే మనకు ఏమనిపిస్తుంది? వాగ్దాన దేశానికి బయట ఉన్నాడు. కానీ దావీదు అంతలోనే తీసుకున్న నిర్ణయం ఏంటయ్యా అంటే సిక్లాగు వాగ్దాన దేశంలో ఒకటి. చూడండి, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే 15వ అధ్యాయము 31వ వచనం అదే కలిపి ఉన్నది. చూడండి, యూదా వంశస్థుల గోత్రములు వారి వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఏదేము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్ర పట్టణములు ఏవనగా కబ్సెయేలు, ఎదేరు, యాగూరు, కెనాత్, దిమోనా, అదాదా, కేదోసు, అషూరు, యత్నాకు, జీపు, తెలేము, బెయలేము, క్రొత్త ఆషూరు, కేరీతు, ఎస్రోను అనబడిన హాషోరు, అమాను, షెమే, మెలదాదు, అసద్దగ్ద, ఎష్మోను, బయల్ఫేరు, అషురాలు, బయర్షబా, బీన్షా, బాలా, ఈయే, ఏజేరు, ఎల్తేము, కేసీలు, హార్మో, సిక్లాగు. సిక్లాగు ఎక్కడుంది? ఇప్పుడు వాగ్దాన దేశంలో ఉంది. అందుకని దావీదు ప్రత్యేకంగా సిక్లాగును కోరుకోవటానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడు ఐడెంటిటీలు మారిపోయినాయి, సరిహద్దులు మారిపోయినాయి. ఇప్పుడు చూడండి, మనం ఆ స్వతంత్రానికి ముందు
మన చాలామంది దేశభక్తుల చరిత్రలు మనం చదివినప్పుడు వాళ్ళు పూర్వం భారతదేశంలో పుట్టారంటారు, వాళ్ళు పాకిస్తాన్లో పుట్టుంటారు, కానీ వాళ్ళు భారతీయులే. ఎందుకయ్యారు? అప్పుడు విభజించలేదని. ఆ ప్రాంతం అప్పుడు భారతదేశంలో ఉండేది కనుక తర్వాత ఇలా భారతదేశంగా చెప్పుకుంటున్నారు. అలాగే మనం చూసినప్పుడు ఈ సిక్లాగ్ ఎక్కడదయ్యా అంటే విభజింపక ముందు వాగ్దాన దేశం, తర్వాత మరలా ఇది దావీదు కాలంలో యెరూషలేములో కలపబడింది. ఇప్పుడు మనం చూస్తున్నాం బెంజమిన్ నెతన్యాహు పోరాడుతున్నాడు. బెంజమిన్ నెతన్యాహు పోరాడి దేనికో తెలుసా? ఆనాటి దావీదు రాజ్యం ఎంతగా ఉందో అంత కావాలంటే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు సుమారుగా 4-5 దేశాలు కలిపేయారు. ఇప్పుడు యుద్ధం అదే. నెతన్యాహు యుద్ధం ఏంటంటే మొత్తం చుట్టుపక్కల దేశాల్లో ఇప్పుడు ఒకప్పుడు సువిశాలమైనటువంటి యెరూషలేము రాజ్యం ఎంత ఉంటుందంటే ఇప్పుడు చూస్తే ఇంత చిన్నగా కనపడుతుంది ప్రపంచ పట్టణంలో. కానీ పూర్వం అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇచ్చిన దేశం ఉంది. అంత దేశం కావాలి అంటే 4-5 దేశాలు ఓడించాలి. ఓడించడం కాదు, ఆ భూభాగాలు కలిపేయాలి. నెతన్యాహు యొక్క ఉద్దేశం అదే. పూర్వపు దేశం ఎలా ఉందో అంత దేశం కావాలని. సరే, ఈ మాట పక్కన పెడతాం. ఇక్కడ ఇప్పుడు దావీదు ఉద్దేశం ఏమిటయ్యా అంటే దావీదు ఉద్దేశము పరాయి దేశంలో ఉన్న వాగ్దాన దేశంలో ఉండాలి. నువ్వు ఏ దేశంలో ఉన్నా నువ్వు ప్రార్థనా పరుడు కిందే ఉండాలి. అవునా కాదా చెప్పండి? నువ్వు ఏ దేశంలో ఉన్నా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగానే ఉండాలి. నువ్వు ఏ దేశంలో ఉన్నా దేవుని బిడ్డగానే ఉండాలి. ఒకవేళ పలానా దేశం వెళ్ళాం, అక్కడ మతాచారాల అలవాట్లు వేరండి, వ్యసనాలు వేరు, నీకు సంబంధం లేదు. నువ్వు దేవుని యొక్క కుటుంబంలో వ్యక్తివి. నువ్వు ఏ దేశం వెళ్ళినా ప్రార్థనా పరుడివే. ఏ దేశం వెళ్ళినా నువ్వు దేవుని బిడ్డవే. ఏ దేశం వెళ్ళినా నువ్వు పరిశుద్ధుడివే. ఏ దేశం వెళ్ళినా నీ అలవాట్లు వేరే. అయ్యా ఆ దేశంలో ప్రార్థన చేయట్లేదు, పర్వాలేదు, నువ్వు ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకో. దావీదు ఫిలిస్తీ దేశానికి వెళ్ళి ఎలాగా ఫిలిస్తీన్ దేశం వచ్చేసాను, ఇక్కడ అలవాట్లు అనుకోవట్లేదు. అక్కడున్న దాంట్లో మెరుగైన ప్రదేశాన్ని ఎన్నుకుంటున్నాడు. అక్కడున్న దాంట్లో నేను పరాయి దేశంలో ఉన్నానన్న అనుభూతి నాకు ఎందుకు ఉండాలి? నాకున్నంతలోనే నేను వాగ్దాన దేశాన్ని నేను పొందుకుంటానని సిక్లాగు ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు మనం చూస్తాం పలానా దేశంలో ఉన్న బిడ్డలు అక్కడే కూడుకుని ఆరాధనలు జరుపుకోవడం, అక్కడే సహవాసం. అవి ముస్లిం దేశాలా, మరో దేశాలా, ఏ దేశమైనా పర్వాలేదు, నువ్వు ఆత్మీయుడివే. నువ్వు ఏ దేశంలో ఉన్నప్పుడు ఆత్మీయుడివే. నీ యొక్క అలవాట్లు, ఆత్మీయ అలవాట్లు వేరు, నీ పరిశుద్ధత వేరు, నీ జీవిత విధానం వేరు, నీ పౌరస్థితి వేరు. అందుకని అతని యొక్క ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆ సిక్లాగు ప్రాంతంలో అతడు ప్రత్యేకమైనటువంటి వాడిగా అతడు జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక రెండవది విషయంలో మనం చూసినట్లయితే అతను పరిపాలనా అధికారులకు లోబడి ఉన్నాడు. ఎందుకనంటే వాస్తవానికి దావీదు అప్పటికే అభిషేకం పొందినవాడు. రాజు అర్పించుకోవడానికి ఏమాత్రము అర్హత తక్కువైనవాడేం కాదు. అప్పటికే యుద్ధవీరుడు, బలాఢ్యుడు, తెలివైనవాడు, అభిషేకం కలిగినవాడు. కానీ నువ్వెక్కడ నివసిస్తున్నావో ఆ సమాజాన్ని గౌరవించి బ్రతకడం. ఒకసారి ఒక దైవజనుడు అమెరికా నుంచి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఒక సమూహానికి తీసుకువెళ్ళేటప్పుడు ఆయన సాధారణంగా అమెరికా లాంటి దేశాల్లో మందిరాల్లో బలిపీఠాల మీదకి వచ్చేటప్పుడు వారి పాదరక్షలు విడవరు. వాళ్ళు పాదరక్షలు విడవకుండానే వస్తూ ఉంటారు. నేను వచ్చేటప్పుడు ఆయన చెప్పారు, మీకు అభ్యంతరం లేకపోతే విడిచి వెళ్ళండి, లేదా మీకు కంఫర్ట్గా ఉంటే, ఎందుకంటే మా విశ్వాసులకి అందరికీ చెప్పాను వాక్యానుసారంగా, వాళ్ళు అన్యదిగా భావించరు, ఇవి ఫీల్ ఫ్రీ, మీరు కావాలంటే వేసుకోవచ్చు. అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే వీఆర్ నాట్ బ్రేకింగ్ కస్టమ్స్. ఎందుకంటే మేము వారి ఆచారాలను ఇబ్బంది పెట్టం. వి రెస్పెక్ట్ దేర్ కస్టమ్స్. ఎందుకంటే కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆచారాలు వేరు, విశ్వాసాలు వేరు. మన విశ్వాసం మారదు, ఆచారాలు డిఫరెంట్. అవునంటారా లేదా? ఆచారాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకి మన దేశాల్లో స్త్రీలు చక్కని శారీస్ కట్టుకుంటూ ఉంటారు. కొన్ని దేశాల్లో వాళ్ళ ఆచారం ప్రకారంగా వాళ్ళ యొక్క వస్త్రాలు వేరుగా ఉంటాయి. మన దేశంలో కనిపించిన వెంటనే స్త్రీలైనా పురుషులైనా మనం వందనాలు చెప్తూ ఉంటాం. కొన్ని చోట్ల వారు షేక్ హ్యాండ్ ఇస్తారు, వారు సున్నితంగా హక్ చేసుకునేటువంటి కల్చర్. ఇవన్నీ కూడా కల్చర్స్. ఈ విశ్వాసాలు కాదు. కల్చర్స్ మారిపోతాయి కానీ విశ్వాసం మారకూడదు. అవునా కాదు? కనుక ఇక్కడ ముఖ్యంగా దావీదు యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఆ సిక్లాగు ప్రాంతంలో జీవించేటప్పుడు అక్కడ అధికారులను గౌరవిస్తున్నారు. ఉదాహరణకి మనం ఉన్నాం ఇప్పుడు గల్ఫ్ దేశం వెళ్ళాం. మన డ్రైవింగ్ అంతా కూడా రైట్ సైడ్ ఉంటుంది, వాళ్ళ డ్రైవింగ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, వాళ్ళ డ్రైవర్ సీట్. మా ఇండియాలో ఇలా ఉంటుంది కదా, నేను ఎలాగే డ్రైవ్ చేస్తానని కుదరదు. ఎందుకంటే అక్కడ
ఆ ప్రజల సౌలభ్యం కోసం వారు కొన్ని కొన్ని పెట్టుకున్నప్పుడు వాటిని గౌరవించాలి. వాటి ఉద్దేశం అది. అవునంటారా కాదంటారా? నీ విశ్వాసం వేరు, అక్కడ అధికారులు ఇప్పుడు ఉదాహరణకి ఆ దేశంలో ఉండగా ఒక పోలీస్ ఆయన వచ్చి, దుబాయ్ పోలీస్ వచ్చి పట్టుకుని, నువ్వెవడయ్యా, నేను భారతీయుడిని, నన్ను పట్టుకోవాలంటే మా దేశం ఇండియా పోలీసు రావాలంటే కుదురుతుందా? వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఎక్కడున్నా కూడా మనం గౌరవించాలి. అలాగని ఉదాహరణకి మనం మన దేశంలోనే ఉన్నాం, భారతదేశంలోనే. ఒక అధికారి వచ్చాడు, ఆ అధికారి వేరే మతానికి చెందినోడు అయి ఉండొచ్చు. వేరే మతానికి చెందినోడు అయితే నేను క్రైస్తవుడిని, నువ్వెవరని చెప్పడానికి వీలేదు. అతని పోస్టును మనం గౌరవించాలి. కలెక్టర్ని గౌరవించాలి, ఎమ్మెల్యేని గౌరవించాలి. దేవుని గ్రంథంలో ఉండే గొప్పతనం ఏంటంటే వారి గురించి ప్రార్థించమన్నారు. పోలీసుని గౌరవించాలి. ఎందుకనంటే ఇవన్నీ కూడా అధికారాలను గౌరవించడం. అధికారాలు దేని కొరకు? ఒక సమాజం సమానంగా జరగటానికి. మన సమాజంలో వైద్యులు ఉంటారు, మన సమాజంలో అధ్యాపకులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, అధికారులు ఉంటారు, రక్షక భటులు ఉంటారు, వైద్యులు ఉంటారు. ప్రతి వారు ఎందుకు మనం పరిశీలన చేస్తే రోమా పత్రికలో వారు ఖడ్గం పూనినప్పుడు వారు దేవుని సేవకులు అని చెప్పబడ్డారు. ఎందుకంటే ఆ రోమా పత్రికలో చెప్పబడినప్పుడు వారిని అన్నారు, ఏమన్నారంటే దేవుని సేవకులు. చాలా జాగ్రత్తగా గమనించారు. ఎందుకు సేవకులు అన్నారు అని అంటే ప్రజలు సేవ చేస్తున్నారు కనుక. ప్రజలెవరు? దేవుని వారే. ప్రజల కోసం సేవ చేసేవాడు దేవుని కోసం సేవ చేసిన వాడే. అవునంటారా కదా? దేవుని వాక్యం ఇచ్చేటువంటి డెఫినేషన్ అదే. ఒక వైద్యుడు ఉన్నాడు, అతను ఏ మతానికి చెందినవాడు కావచ్చు, ఏ విశ్వాసానికి చెందినవాడు కావచ్చు. ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసిన అందరూ కూడా 100వ సంకీర్తనలో మనమందరము ఆయన ప్రజలు, ఆయన మేము గొర్రెలు. అందుకని అధికారులను ఎందుకు మనం గౌరవించాలి? వారు దేవుని యొక్క సేవకులు. పోలీసు వారు దేవుని సేవకులు, అలాగే రెవెన్యూ వారు దేవుని సేవకులు, ఉపాధ్యాయులు దేవుని సేవకులు. ఎందుకు చెబుతున్నాం దేవుని సేవకులని? వాళ్ళందరూ కూడా సమాజం కోసం ఎవరైతే కష్టపడతారో, సమాజంలో మనుషులు ఉన్నారు, ఆ మనుషులు దేవుని వారిని మనం గౌరవిస్తున్నాం కనుక వారు దేవుని సేవకులే. రోమపత్రికలో చాలా స్పష్టంగా చెప్పబడుతున్న మాట. అలాగే మనం చూసినప్పుడు అధికారులను గౌరవించడం. మనం ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో ఉండేటటువంటి ఆ ప్రజలు, దేశము, ఆరోగ్యము, భద్రత, ఆహారము, వీటన్నిటి దృష్ట్యా కొన్ని చట్టాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ చట్టాలను మనం గౌరవించాలి. ఆ చట్టాలను మనం గౌరవించవలసిందే. అయ్యో మా దేశం, అయ్యో మాకు వాక్యం ఎలా చెప్పింది? వాక్యం ఏం చెప్పింది? దేశ చట్టాలను గౌరవించు. అంటిల్ అన్లెస్, ఎప్పటి వరకు? సువార్తకు వ్యతిరేకమైన విషయాలు తప్పించి మిగిలిన వాటిని మనం గౌరవించవలసిందే. దేశ చట్టాలు, వాక్యానికి విరుద్ధమైన చట్టాలు చేసినప్పుడు బాహాటంగా మనం అడుగుతాం, తప్పలేదు. కానీ అలాగని చట్టం ఏదైనా అంశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో క్రైస్తవులు ఇదిగో ఎస్సీలు కాదు అంటున్నారు, చట్టాన్ని వ్యతిరేకిస్తాం. అలాగని చెప్పి రాడికల్స్ లా చేయవలసిన పనేమి లేదు. మన విధానం మనకుంది, మనం చేసే పోరాటం మనం చేయొచ్చు. అలాగని చెప్పేసి ఈ చట్టం చేసింది కనుక ఇక గవర్నమెంట్ అన్ని శాఖలను తప్పుపడతాం అంటే తప్పు. నీకు ఏ విషయమో ఆ విషయం వరకే ఆలోచన చేయి. ఇలాగ మనం చూసినప్పుడు పరిపాలనకు లోబడి యెహోషువ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుషులు నియమించు ప్రతి కట్టడమునకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండి, రాజులు అందరికీ, అధిపతులకు, నాయకులు, దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు ముప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉండి, ఎలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. కనుక దేవుని చిత్తాన్ని గమనించి పరిపాలనకు లోబడాలి. ఇక తర్వాత రెండవది ఏమిటయ్యా అంటే మీ సమాజం కొరకు మీరు ప్రార్థించాలి. ఈరోజు పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ప్రార్థించే వాళ్ళు ఎక్కడ కూడా కనబడట్లేదు. మనం ప్రార్థన శక్తిని బలమైన శక్తిగా మనం భావిస్తాం. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబు దయచేస్తారనేటువంటి ఒక నమ్మకం. ప్రతి వారు కూడా ఈ రోజుల్లో పోరాటం చేయకుండా ప్రార్థించడం అంటే కోప్పడే వాళ్ళు కూడా ఉన్నారు. పోరాటంతో ప్రార్థన అనేది ఉన్నారు. యెహోషువ అతను పోరాటం చేసేటప్పుడు మోషే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థనతో నీ పోరాటం ఉంటే నీ పోరాటం ఎప్పుడు కూడా విజయం. ఏ సమాజంలో ఉన్నావో ఆ సమాజం కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ నేనున్న సమాజంలో నా విశ్వాసాన్ని గౌరవించకపోయినా ఆ సమాజ రక్షణ కొరకు ప్రార్థించాలి, ఆ సమాజ క్షేమం కొరకు ప్రార్థించాలి, నా దేశం కొరకు ప్రార్థించాలి, నా రాష్ట్రం కొరకు ప్రార్థించాలి. దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు ఫిలిస్తీ దేశ క్షేమం కొరకు ప్రార్థించేవాడే. ఫిలిస్తీ దేశం నిజదేవుని తెలుసుకోవడం కొరకు ప్రార్థించేవాడిగా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో బబులోను తీసుకుని వెళ్ళిపోయారు. బబులోను తీసుకుని వెళ్ళిపోతే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వాళ్ళందరికీ కూడా, అయ్యా ఇదిగో మిమ్మల్ని ఈ బబులోను దేశం తీసుకెళ్ళిపోయారు కదా, ఆ కోపం తెచ్చుకుని ఆ దేశం మీద ఉండేటువంటి నష్టము లేకపోతే ఆ మరొక దాని గురించి ప్రార్థన చేయమంటలేదు. 29వ అధ్యాయం 7వ వచనం ఇర్మియా గ్రంథం. నేను మిమ్మల్ని చెరగొనిపోయి పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఏమవుతుందండి? మీరు ఏ దేశానికి వెళతారో ఆ దేశం కొరకు ప్రార్థించండి. ఆ దేశ క్షేమము మన క్షేమము కొరకు కారణమవుతుంది. నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు దుబాయ్లో ఉన్నావా, నువ్వు కువైట్లో ఉన్నావా, నువ్వు అమెరికాలో ఉన్నావా, నువ్వెక్కడున్నా సరే నీ దేశ క్షేమము కొరకు ప్రార్థించండి. ఎందుకో తెలుసా? ఆ దేశ క్షేమము మీ క్షేమమునకు కారణమయ్యును. అవునా కాదా? ఈ మధ్యకాలంలో దుబాయ్ మీద ఇరాక్ స్ట్రైక్స్ చాలా ఎక్కువైపోయింది. భయంకరమైన దాడి జరిగింది. ప్రార్థన చేసామా లేదా? మన బిడ్డలు ఉన్నారు, ప్రార్థన చేసామా లేదా? చాలామంది, అయ్యా ఇదిగో మా తల్లిగారు ఉన్నారు, నా తోబుట్టు ఉన్నారు, నా భార్య ఉన్నాడు, నా భర్త ఉన్నారు, ప్రార్థన చేయండి. ఆ దేశాల్లో భయంకరమైనటువంటి బాంబు జరుగుతుందట. బహ్రెయిన్లో ఉన్నవాళ్ళు, కువైట్లో ఉన్నవాళ్ళు, అయ్యా ఇరాన్ దాడి గురించి భయమేస్తుందని ఎన్నో రకాలుగా ప్రార్థన చేయమన్నారు. ఆ ప్రార్థన దాడి చేసినప్పుడే కాదట, ఎప్పుడూ ప్రార్థన చేయి. నువ్వు ఉన్న దేశం కోసం, నువ్వు ఉన్న దేశ క్షేమం కోసం ప్రార్థన చేయి. ఎందుకంటే ఆ దేశ క్షేమము నీ క్షేమమునకు కారణమవుతుంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, నీ యొక్క అనుభవాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఎదుటివారి గౌరవాన్ని సంపాదించుకో. ఎదుటివారి గౌరవాన్ని సంపాదించుకో. ఎందుకనంటే మన ప్రవర్తన సరిలేకపోతే మన దేశాన్ని దూషిస్తారు. ఉదాహరణకి మనం అనుకుందాం, ఒక వ్యక్తి ఒక కొత్త దేశానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి యొక్క అలవాట్లు సరిగా లేవనుకోండి, ఆ వ్యక్తుల గురించి అక్కడ ఏమనుకుంటారు? భారతీయులందరూ ఇలాగే ఉంటారేమో అనుకుంటారు. అవునా కదా? అది వారి యొక్క ప్రభావం. ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడు అనుకోండి, నేను చాలాసార్లు అనేక దేశాలు పర్యటించేటప్పుడు వాళ్ళు కొన్ని అభిప్రాయాలు చెప్తారు. భారతదేశం గొప్ప దేశం అని కొంతమంది, భారతదేశం గొప్ప దేశం కాదని కొంతమంది. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే మాట ఏమిటయ్యా అంటే, భారతదేశం ఎప్పుడు గొప్ప దేశమే, కానీ మీ పర్సెప్షన్, మీ ఆలోచనలో అది చెడ్డ మంచి అని చెప్పడానికి మీకు కలిసిన వ్యక్తులు కారణమై ఉండొచ్చు. బహుశా మీకు మంచివాడి కనపడితే మంచివాళ్ళు అనుకుంటారు, ఎవరైనా మోసగాడి కనిపించారు అనుకోండి, అప్పుడు భారతీయులందరూ మోసగాళ్ళే అనుకుంటారు. అవునా కాదా? అందుకని నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నా ఎదుటి వారి గౌరవాన్ని ఆలోచన చేయి. మరి విశేషంగా మన విశ్వాస సంబంధంలో ఎదుటివారి యందు నీ దేవుడు దూషింపబడకూడదు కదా. యోసేపును బట్టి దేవుడు గణపరచబడ్డాడు ఐగుప్తులు, దానియేలును బట్టి బబులోనులో దేవుడు గణపరచబడ్డాడు. ఈరోజు నిన్ను బట్టి నువ్వున్న సమాజం గణపరచబడాలి. ఎక్కడో దూరదేశాలు అక్కర్లు, మన చుట్టూ మన ప్రాంతాల్లోనే అన్యులైన మధ్య ఉన్నప్పుడు మన ప్రవర్తన సరిలేకపోతే నోటి చివరి నుండి వాళ్ళకి మాట, ఇదేనా మీరు బయట చర్చికి వెళ్ళి నేర్చుకునేది అంటారు ఒక మాట. సింపుల్ వర్డ్. కారణం ఏమిటి? నువ్వు గౌరవాన్ని పెంపొందించుకునేలాగా బ్రతుకు. సమాజంలో ఎదుటి వ్యక్తి గౌరవాన్ని ఎప్పుడైతే సంపాదించుకున్నావో దేవుని నామము దూషింపబడకుండా ఉంటుంది. దశలోనికి రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, దశలోనికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తే 10 నుంచి, అలాగుననే మాసిదోని అంతటా ఉన్న సహోదరులందరికీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండవలనని సంఘమునకు వెలుపల వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకు ఏమి పొదువు లేకున్నట్లు మిమ్మల్ని ఆజ్ఞాపించిన ప్రకారంగా. చూడండి, సంఘము వెలుపల వారి ఎడల ఏం చేయలేకండి? మర్యాదగా నడుచుకోవాలి, గౌరవంగా నడుచుకోవాలి. అప్పుడే నిన్ను బట్టి నీకు గౌరవం, అప్పుడే నిన్ను బట్టి నీ సమాజానికి, నిన్ను బట్టి నీ కుటుంబానికి,
నీ విశ్వాసానికి కూడా గౌరవం. ఇక మరొక విషయం ఏమిటంటే 3వ అంశంలోకి వస్తే, మనము దేవుని యందు మనకున్న విశ్వాసాలు నమ్మకాలు చాలా ఉంటాయి. ప్రాంతాలను బట్టి, కులాన్ని బట్టి, దేశాన్ని బట్టి, ఆచారాలను బట్టి. కానీ ఎన్ని ట్రెడిషన్లు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఉన్న ప్రదేశాలు ఉన్నా, విశ్వాసంలో మొదటి స్థానం ఎప్పుడు దేవుడే. విశ్వాసంలో మొదటి స్థానం దేవుడే. ఈ విషయాన్ని చాలా గమనించాలి. ఇక్కడ దావీదు ఆ ప్రాంతంలో, సిక్లాగు ప్రాంతంలో, ఫిలిస్తీ ప్రాంతంలో ఉన్న తన మనసంతా కూడా ఎలాంటి వాడయ్యా అన్నట్లయితే దేవుని మీద నమ్మకం కలిగిన వాడు. అందుకే అమాలేకీయులను సమూల నాశనం చేశాడు. ఇందాక మీకు చదివినిపించారు. అతను ఏం చేశాడయ్యా అంటే, స్త్రీలనేమి పురుషులనేమి అంతకుముందు సౌలు చేయలేకపోయాడు ఆ పని. ఇప్పుడు దావీదు అక్కడికి వెళ్ళాక ఇక్కడ అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఎప్పుడో యెహోషువ కాలంలోనే నాశనం చేయాలి. అప్పుడు నాశనం చేయని వాళ్ళందరూ కూడా ఈ సమస్య తర్వాత వచ్చింది. తర్వాత మరలా సౌలుకి ఇచ్చాడు దేవుడు ఆ బాధ్యత, అమాలేకీయులు నాశనం చేయమని. ఆయన నాశనం చేయలేదు. దాని పర్యవసానంగా సౌలు తన పదవిని కోల్పోయాడు తర్వాత కొంతకాలానికి. కానీ ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? పరాయి దేశంలో ఉన్నాడు. తన పనిని వదిలిపెట్టలేదు. ఈరోజు మనం అనుకోవచ్చు, సంఘానికి వెళ్ళినప్పుడే ఆత్మీయత అంటే నీ ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మీయతే, నువ్వు పనిలో ఉన్నప్పుడు ఆత్మీయతే, నువ్వు వేరే దేశంలో ఉన్నప్పుడు ఆత్మీయతే, నువ్వు ఎక్కడున్న ఆత్మీయతే. ఎందుకంటే మన భక్తి దేవుడి కోసం, మన భక్తి దేవుడి కోసం, మనుషుల కోసం కాదు. నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు ఎక్కడ చేసినా, ఇంట్లో చేసినా, గల్ప దేశంలో చేసినా ఆ ప్రార్థన చూసేవాడు దేవుడు. దేవుడి కొరకు చేస్తున్నా మనం ప్రార్థన. అందుకని ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? సర్లే, ఇప్పుడు వరకు పోరాడాను, ఎద్దాడాను, నన్ను ఎవరో గౌరవించలేదు, ఏదో పరాయి దేశం నుంచి బ్రతుకుతున్నాను, అన్నీ మర్చిపోదాం అనుకోలేదు. ఎన్ని మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు. తన ప్రయారిటీలో విశ్వాసం ఎప్పుడు కూడా గొప్పదే. విశ్వాసం ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో దేవునికే ప్రాధాన్యత. అయ్యా ఇదిగో నేను పలానా దేశం వెళ్ళాను, ఇంటి దగ్గర ఉంటే ప్రార్థన చేసుకునేవాడిని, ఇక్కడ లేదు. ఏమైంది కారణం? ఇప్పుడు కూడా నీ ప్రయారిటీ దేవుడే. అయ్యా నేను డబ్బు సంపాదనలో పడిపోయాను, కాదు, ఫస్ట్ ప్రయారిటీ దేవుడే. నేను ఇంకో పనిలో పడిపోయాను, డ్యూటీలో పడిపోయాను, ఇంకో సమయంలో పడిపోయాను, ఏ పాపంలో పడిపోయిన ఎక్కడైనా ప్రశ్న ఏమిటంటే నీ ప్రయారిటీ ఎప్పుడు కూడా దేవుడే. విశ్వాసంలో దావీదు ఎక్కడున్నప్పటికీ కూడా, అయ్యా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇదిగో నా ప్రయారిటీ దేవుడే. ఈ అంశంలో మరొకటి ఏమిటయ్యా అంటే, మనందరికీ తెలుసు, మనం చిన్నప్పుడు మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు, పెద్ద స్నేహితులు మారిపోతారు. ఈ ఊళ్ళో ఉంటే ఒక స్నేహితులు ఉంటారు, పరాయి ఊళ్ళు వెళ్తే అక్కడ ఇంకో స్నేహితులు ఉంటారు, వేరే దేశం వెళ్తే అక్కడ ఇంకో స్నేహితులు ఉంటారు. ఎక్కడ స్నేహితులు అక్కడే. కానీ నువ్వు ఎక్కడున్నా నీ నిజ స్నేహితుడు ఒక్కడే. యేసయ్యే నీ స్నేహితుడు. నువ్వు ప్రాంతాలు మారినా, పట్టణాలు మారినా, వయసు మారినా, దేశాలు మారినా. ఎందుకంటే యాకోబు పత్రిక 4వ వచనంలో ఇహలోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. స్నేహాలు మారిపోతూ ఉంటాయి. కానీ యాకోబు స్నేహం, దేవుని స్నేహం, దావీదు స్నేహం ఎవరయ్యా అంటే దేవుడే. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3:20 వచనంలో మన పౌరుల స్థితి పరలోకం ఉందని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. అయ్యా కింద ఉన్న వాటి మీద దృష్టి పెట్టకండి. మీరు దేశాలు మారినా, ప్రాంతాలు మారినా మారిపోతూ ఉంటారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు పట్టణాలు వెళ్తే మారిపోతారు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు దేశాలు వెళ్తే మారిపోతారు. ఏమైనా కూడా నీ స్నేహం ఎవరయ్యా అన్నట్లయితే దేవునితోనే. కనుక పిల్లరా గమనించండి, దేవుని కృపను బట్టి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటయ్యా అంటే, లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ స్నేహం మారదు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ ప్రాధాన్యత మారదు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ విశ్వాసం మారదు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ ఐడెంటిటీ మారదు. ఈ లోకము నీకు అనుకూలమైంది కాదు, కానీ లోకంలో బ్రతకాలి. వ్యతిరేకుల మధ్య బ్రతకాలి, దోషకుల మధ్య బ్రతకాలి, మోసగాళ్ళ మధ్య బ్రతకాలి. ఎలా బ్రతకాలి? మోసగాడితో మోసగాళ్ళలా బ్రతకొద్దు, మోసగాళ్ళతో నీతిమంతుల్లాగే బ్రతకు. వ్యతిరేకులతో వ్యతిరేకంగా బ్రతకొద్దు, ప్రేమ కలిగిన వ్యక్తిగా బ్రతుకు. ఎందుకంటే లోకానికి దేవుడు నిన్ను ఉప్పుగా ఉంచారు, లోకానికి దేవుడు నిన్ను వెలుగుగా ఉంచారు. కనుక దావీదు సిక్లాగు ప్రాంతంలో ఏ రీతిగా జీవించాడో ఆ పాఠాలు మనం నేర్చుకునేటప్పుడు ఈరోజు లోకంలో మనం ఎలా జీవిస్తున్నామని తెలుసుకుని దేవుని చిత్తాన్ని మర్చిపోకూడదు, విశ్వాస ప్రాధాన్యత మర్చిపోకూడదు, దేవుని ప్రజలమని మర్చిపోకూడదు. దేవుని సహవాసం కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా.